హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మేము పండగ కోసమని ఈ రోజు ఊరు వెళ్తున్నాము. అదే ఫ్లైట్ కి. ఇదిగోండి మా బాబు అయితే రెడీగా ఉన్నాడు. నువ్వు పట్టుకుంటావా బ్యాగ్? అది పట్టుకోలేవు నాన్న, అది పట్టుకోలేవు. నాన్నకి హగ్గిచ్చి మరి. క్యాబ్ బుక్ చేసాము. క్యాబ్ ఇంకా రావడానికి టైం ఉంది. సో మేము అలా రెడీగా ఉన్నాం ఇంట్లో. అది వచ్చాక కిందకి అలా వెళ్తాము. బాప తర్వాత ఏం చేస్తావు ఒక్కదాన్ని? బోర్ కొంటారా నీకు? సిగ్గెందుకు అయిపోతున్నావు బాబు? ఊరు వెళ్తున్నాం కదా, నానికి మిస్ అవుతావమ్మా? దగ్గరికి కాదు మరి, నానికి హగ్గిచ్చి. మిస్ యూ చెప్పి నానికి. నానికి మిస్ యూ చెప్పి నాన్న. ఐ లవ్ యూ చెప్తావా జాన్? గుడ్ బాయ్. హగ్గిచ్చి మరి. గట్టి పట్టి నానికి. అమ్మో అమ్మో పగిలిసిందా నాని? మరి సారీ చెప్పింది కదా, ఓకే డన్ చెప్పు. సారీ చెప్పి మరి. కిందకి ఆటో వచ్చింది, ఇప్పుడు రెడీ అవుతున్నాం, వెళ్తున్నాము. బాబుదా రా. వాటర్ తాగేవా? ఓయ్ మరి నానికి బాయ్ చెప్పు. నాని రాదు ఆచి, మన ఇద్దరమే వెళ్తాం. బటన్ నొక్కు. పోయింది, ఇప్పుడు బ్యాగ్ మోసుకుని చిన్ను. ఓయ్ నాని రాదురా బాబు, నాని రాదు, మన ఇద్దరమే. తెలుసా నీకు? తెలుసా? క్యాట్ చూసావా? పాప మా బాబు వెళ్ళిపోతున్నాడని కొంచెం డల్ అయిపోయింది. బాప ఏడుస్తున్నావా? చిన్ను నానికి బాయ్ చెప్పు. నానికి బాయ్ చెప్పమా. బాయ్ పాపా. బాయ్ చెప్పు. ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఇంకా 36 minutes అలా ఉంది. వీటితో కొంచెం కష్టంగానే ఉంది వెళ్ళడానికి. అల్లరి చేయకూడదు అన్న. ఇప్పుడు చూసావు కదా, ఫ్లైట్ చూసావు కదా నాన్న. చూసాను, నేను చూసాను, నువ్వు చూసావు మరి. బోర్డింగ్ పాస్ ఇక్కడ బయట తీసుకొని అలా రెడీ అవుతున్నాం. లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి బోర్డింగ్ పాస్. లోపలికి వెళ్ళడానికి కూడా లైన్ చాలా పెద్దగా ఉంది. చెక్ ఇన్ అన్ని బ్యాగ్ అన్ని ఇవ్వడం కంప్లీట్ అయ్యాక మేము ఫుడ్ లంచ్కి వచ్చాము. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫుడ్ లంచ్లో మనం క్రెడిట్ కార్డ్ పే చేసుకొని అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తినొచ్చు. నేనైతే తెలిసిన వాళ్ళు అంటే అక్కడే పరిచయం అయ్యారు. సో వాళ్ళు కాస్త చూస్తే నేను కాస్త ఫుడ్ తినడం అయితే అయ్యింది. నచ్చిందా నీకు ఇక్కడ? అయితే మెల్ల తినాలి, ఓకేనా? ఇదిగో ఇది నేను పెట్టినా, స్వీట్ పెట్టినా. ఫుడ్ తినట్లేదు కానీ స్వీట్స్ తింటున్నారు అన్న. ఓకేనా? ఇదిగోండి ఈ ఫుడ్ లాంచ్ అంటే ఏంటో కాదు, మనం చాలా రీల్స్లో చూస్తుంటాం కదా. 2 రూపీస్ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి 2 రూపీస్ కట్ చేసుకుంటారు మన దాంట్లో నుంచి. దాంతో అలా మనకు నచ్చిన ఫుడ్ అయితే తినొచ్చు. అందరూ అయితే మ్యాక్సిమం ఇక్కడే స్టే చేస్తారు. మా ఫ్లైట్ కూడా కొంచెం డిలే అయింది, సో దానివల్ల ఇక్కడ ఉంది. చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నారు. చికెన్, ఫిష్ ఇలాంటివన్నీ బోల్డ్ పెట్టున్నారు. స్నాక్ ఐటమ్స్, స్వీట్స్, జ్యూసెస్ అన్నీ. చిన్ను నువ్వు డాడీకి పెడతాను ఈ వీడియో, నువ్వు అల్లరి చేస్తున్నావని. ఓయ్ జాన్ తీస్తా నాకు. మా ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల గేట్ కూడా మార్చారు. ఇదిగోండి 22 నుంచి 29 చేశారు. సో ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మా బాబుకి ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళతో సెట్ అయిపోయా. జాన్ ఎక్కడికి వెళ్తాం? మా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
ఇదిగోండి బోర్డింగ్ స్టార్టింగ్ గేట్ దగ్గర అయితే ఆర్టీసీ బస్ దగ్గర ఉన్నట్లయితే ఉంది క్రౌడ్. అంత అయ్యాక మేము ఫ్లైట్లోకి వచ్చాము. ఫ్లైట్లోకి వచ్చాక మా సీట్లన్నీ చూసుకొని కూర్చున్నాము. మాకైతే ఇక్కడ బయట బోర్డింగ్ తీసుకునేటప్పుడు సీట్లు బాబుకి నాకు మధ్యలో వే ఉంది, ఇటు అటు సీట్లు వచ్చాయి. వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇద్దరిని ఒక దగ్గర కూర్చునేటట్టు కూర్చున్నాము. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అక్కడ విండోస్ నుంచి అలా ఫ్లైట్స్ అన్ని కాసేపు అంటే ఇంకా ఫుల్ అవ్వలేదు అప్పుడు. సో అలాగా విండోస్ నుంచి అవన్నీ చూసుకున్నాడు ఫ్లైట్స్ ఇవన్నీ. ఈలోగా అయితే అల్లరి చేస్తాడు ఏమో అని అలాగైతే ఈరోజు అయితే చాలా చాక్లెట్లు అయితే ఫుల్గా తినేసాడు. చాలా అంటే చాలా, ఒక 10 చాక్లెట్స్ అలా తిని ఉంటాడు, చిన్న చిన్నవి మెలోడీ చాక్లెట్స్. ఓయ్ జాన్, నచ్చిందా నీకు ఫ్లైట్ జర్నీ? నచ్చిందా? హాయ్ చెప్పలేదు నాన్న ఈ వీడియోలో. నిద్ర వస్తుందా ఇంకా? నిద్ర వస్తుందా ఇంకా? ఓపెన్ చేయి, ఐస్ ఓపెన్ చేయి. ఓయ్ ఇటు చూడు డాడీ. దొంగ. ఫైనల్ గా ఇప్పుడైతే ల్యాండ్ అయింది. ఇదిగో బస్ దగ్గరికి వెళ్తున్నా. అదిగో హాయ్ చెప్పు మరి. హాయ్. అయ్యో చూడు హాయ్ చెప్తున్నాడుగా నీకు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇదిగోండి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళడమే. నువ్వు బ్యాగ్ వచ్చాక నీకు ఎత్తుకుంటాను నాన్న, ఓకేనా? ఓకేనా జాను? పద పద, అదిగో మామీ వెయిట్ చేస్తున్నారు బయట. పద నాన్న, దా పట్టుకోది. పట్టుకున్నావా? మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అన్నయ్య వచ్చారు. ఇదిగోండి పెట్టల. చిన్న ఎవరు వచ్చారు? జాన్ ఎవరు వచ్చారు? జాన్ ఎవరు వచ్చారు? ఇటు చూడు, చెప్పు ఎవరు? ఎవర్రా? మామయ్య. దవి మామయ్య. మరి నమస్తే చెప్పావా? హాయ్ చెప్పావా? అది ఎవరి బైక్? ఓయ్ బాబు, ఒరే మాట్లాడరా, ఎవరి బైక్ అది? ఎవరు వచ్చారు? మరి ఇంక బైక్ వస్తే నీకు మాటలేం రావు. ఎయిర్పోర్ట్ నుంచి ఊబర్ బుక్ చేసాము. 311 కల్లా చూపించాడు. వాడు వచ్చి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది, నర్వా అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని. సో నేను మా అన్నయ్య వచ్చారు, బట్ లగేజ్ అంతా వెళ్ళదనేసి ఆటో బుక్ చేసుకుని నా మొత్తం ఈ రోడ్ దగ్గరికి వచ్చి ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు ఆటో స్టాండ్ వరకు వెళ్తాను. అదే ఆటో అక్కడ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళైతే 700 600 ఇలా అడుగుతున్నారు. అందుకని కొంచెం ముందుకు నడుచుకొని వచ్చి అక్కడ ఆటో బుక్ చేసుకుంటాను. లోపలికి వచ్చి ఫైనల్గా ఇంటికి వచ్చినప్పటికి 11 అయిందమ్మా. ఇదిగోండి మొన్న ఫ్లైట్ కి వైజాగ్ వరకు వచ్చాం కదా, అక్కడ మా రిలేటివ్స్ మా ఆడపడుచులు ఉండడంతో అక్కడ ఒక రోజు స్టే చేసి ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పలాసకి ప్యాసింజర్లు ఉంటాయి కదా, సో ఆ ప్యాసింజర్ లో ఉన్నాం మేము ఈరోజు. మా అమ్మ ఈరోజు ఫుల్ హ్యాపీ అయిపోద్ది. ఇదిగోండి మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఈరోజు ట్రైన్ లో కదా నాన్న. మా నాన్న అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు మా కోసం. అంటే లగేజ్ ఉంది, దిగ్గానే రిసీవ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నాడు మా నాన్న. తాతప్ప దగ్గరికి వెళ్దాం. ఇదిగో పొలాలన్నీ చూడు. బాబు ఎక్కడికి వచ్చాము ఊరు. నమస్తే చెప్పావా తాతప్పకి? చెప్పు.
బ్లూ ట్రైన్ ఉందా? నమస్తే చెప్పు, కిస్ పెట్టి హగ్గిచ్చు. ఎక్కడికి వచ్చా? ఎక్కడికి? ఆచియా హగ్గిచ్చు. ఫ్యాన్ ఎందుకు రా చలుగుంటే? ఎక్కడికి వచ్చావు బాబు? ఎక్కడికి వచ్చావు? దండం పెట్టని తాతకి రాగానే అక్కడ అది తీయకూడదు, చెయ్యి కట్ అయిపోద్ది. లాగకూడదు. బువ్వ తిన్నవా? బువ్వా ఎక్కడికి వచ్చావా? చిన్ను నీకేం పెడుతుంది మా అమ్మ? పెరుగు బువ్వా బాగుందా? ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చామో లేదో కాస్త ఇంట్లో మొత్తం తిరిగేసి ఇంకా ఫుడ్ పెడితే తిన్నాడు. ఫుడ్ పెట్టి తిన్నాక ఇంకా ఊరి మీద తిరగడానికి వెళ్ళాడు. ఆవుల దగ్గరికి అని, ఇంకా బైక్స్ అని, ఇవని అవని, అసలు ఇంట్లోనే ఉండట్లేదు. ఇప్పుడు వచ్చి ఒక 2 hours అవుతుంది. మొత్తం బయట మొత్తం తిరుగుతున్నాడు. ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దే. బాయ్.